నిర్ణయంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 17న ఉమ్మడి గుంటూరు జిల్లా చిలుకలూరుపేటలో నిర్వహించే ఉమ్మడి సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉమ్మడి సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కమిటీలను నియమించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కమిటీ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక ఈ సభ నిర్వహణ కమిటీలతో సమన్వయ బాధ్యతను టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు అప్పగించారు హైకమాండ్. ఇక ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటనను ప్రధాని కార్యాలయం ఖరారు చేసింది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో నిన్ననే కమిటీల నియామకం కూడా జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, అప్డేట్స్ ఏంటి? మూడు పార్టీలకు సంబంధించి ఏదైతే ఈ సభకు సంబంధించినటువంటిది? పవన్, చిలకలూరుపేట ఉమ్మడి సభను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 17వ తేదీన మూడు పార్టీల సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. సభను జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 13 కమిటీలు నియమించింది. ఈ కమిటీల నిర్వహణ సమన్వయ బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్నారు. ఈ సభ నిర్వహణ కమిటీలు సమన్వయ బాధ్యతను ప్రధానంగా నారా లోకేష్ కూడా అప్పగించారు. ఆయన అవకాశం ఉంటే ఈ రోజు అక్కడికి వెళ్లి సభ స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు. కమిటీ సభ్యుల అందరిలో ఉదయం 11 గంటలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. సభ నిర్వహణకు సంబంధించి ఈ రోజు నుంచి అందరి వర్క్ లో రావాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కోరారు. ఇప్పటికే ప్రధాని మోడీ పర్యటన కూడా దాదాపుగా ఖరారైంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో నిన్ననే కమిటీలు నియమించారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన చర్చల్లో ఈ సభ నిర్వహణకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సభను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సభగా ఉమ్మడి సభ కావడంతో ఈ సభకు సంబంధించి అన్ని అంశాలను కూడా పరిశీలించేందుకు, సమన్వయం చేసేందుకు మూడు పార్టీల నేతల మధ్య కూడా సమన్వయం కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరికి కూడా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన 13 కమిటీల్లో నేతలందరినీ కూడా సభ్యులుగా నియమించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11 గంటలకు భేటీ కాబోతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టీడీపీ దెబ్బకు ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో మూడు పార్టీల ఉమ్మడి సభకు ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇవ్వాలని టీడీపీని ఆర్టీసీ కోరింది. నేపథ్యంలో నిన్న తమ సభకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. బస్సులు ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే టీడీపీ లేఖకు ఆర్టీసీ సమాధానమిచ్చింది. టీడీపీ దెబ్బకు ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో మూడు పార్టీల ఉమ్మడి సభకు ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ ఇవ్వాలని టీడీపీని ఆర్టీసీ కోరింది. ఈ నేపథ్యంలోనే నిన్న తమ సభకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. బస్సులు ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. ఈ క్రమంలోనే టీడీపీ లేఖకు ఆర్టీసీ సమాధానం ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ టీడీపీ సభలు నిర్వహిస్తే ఆర్టీసీ అసలు స్పందించేది కాదు, బస్సులు కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు, కానీ ఇప్పుడు మాత్రం దిగి వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి?
నీలిమ ఇప్పటి వరకు ఏ అయితే ప్రతిపక్షాల సభలకు ఒక్క బస్సు కూడా ఏమైనా ఆర్టీసీ అధికారులు ఇప్పుడైతే పూర్తిగా దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆర్టీసీ బస్సులు అంటే చిలకలూరుపేట సభకు ఆర్టీసీ బస్సులు కావాలి అంటూ ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాసిన లేఖకి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు స్పందించారు. మీకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇస్తాం, ముందు దానికి సంబంధించిన ఇండెంట్ అనేది పెట్టుకోండి అని కూడా లేఖలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. అయితే మీకు ఎన్ని బస్సులు కావాలి ఏంటి అనేది మాకు ముందుగా చెప్తే అన్ని బస్సులు మేము అరేంజ్ చేస్తాము. వాటికి ఎన్ని బస్సులు అయితే మీ ఏ రూట్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఆ బస్సులన్నిటి కూడా డబ్బులు కూడా ముందుగానే పేమెంట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బస్సులు ఇవ్వటం అయితే ఒక మెట్టు ఆర్టీసీ దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అచ్చెన్నాయుడు అయితే చాలా ఘాటుగా ఆర్టీసీ ఎండీకి అయితే లేఖ రాయడం కూడా జరిగింది. ఏదైతే మీరు బస్సులు కనుక ఇవ్వకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, మళ్ళీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తగిన గుణపాఠం కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా అచ్చెన్నాయుడు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అంటే మరోపక్క ఏదైతే బీజేపీతో పొత్తు, మరోవైపు ఆ సభకు అంటే ఏదైతే చిలకలూరుపేటలో జరుగుతున్న సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్న నేపథ్యంలో అయినా అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఆర్టీసీ అధికారులు మాత్రం ఒక మెట్టు కింద దిగొచ్చారని చెప్పుకోవచ్చు. కోరినన్ని బస్సులు అయితే ఇస్తామని కూడా చెప్పారు. దానికి తగ్గట్టు అంటే ఆర్టీసీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం ముందస్తుగా డబ్బులు చెల్లించాలని కోరటం కూడా జరిగింది. ఆ డబ్బులు చెల్లిస్తే మీకు ఎన్ని బస్సులకు కావాలంటే అన్ని బస్సులు కూడా మేము ఇస్తానికి సంసిద్ధంగా ఉన్నాము. అలాగే ఆ బస్సులు సంబంధించిన ఇండెంట్ కూడా ఎక్కడి నుంచి ఎన్ని బస్సులు కావాలనేది కూడా ముందుగా మాకు తెలియజేయాలని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. దీంతో టీడీపీ నేతలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు అయితే కొంత మెట్టు దిగటాన్ని కొంత హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కనీసం ఒక్క బస్సు కూడా ఎన్నోసార్లు ఇండెంట్లు పెట్టినా ఎంత విజ్ఞప్తి చేసినా ఎటువంటి బస్సులు ఇవ్వని ఆర్టీసీ అధికారులు ఇప్పుడు వాళ్ళ పద్ధతి మార్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీ అధికారులకు ఖచ్చితంగా వచ్చింది అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు, లేకపోతే దేశ ప్రధాని వస్తున్న నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులు ఇస్తామని చెప్పడం పట్ల హర్షం అయితే వ్యక్తపరుస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.